హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెసేజ్ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సిని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే టెట్ ఎగ్జామ్లో నిన్న ఉదయం ఈరోజు ఉదయం అంటే 27th 28th జరిగిన ఉదయం పేపర్లో మ్యాథ్స్ సంబంధించిన బిట్స్ ఏవైతే వచ్చాయో ఈ వీడియోలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయో ఒకసారి చూసుకుంటే మీకు కూడా బెనిఫిట్గా ఉంటుంది. సో అందుకనే మీకోసం అయితే టోటల్ క్వశ్చన్స్ అయితే మ్యాథ్స్ సంబంధించినవి ఇస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్లో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే చేసి ఉంచాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు రేపే మీ ఎగ్జామా అనే తమ్నైల్తో చేసి ఉంచాను. ఆ వీడియో ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇప్పటివరకు ఆ యొక్క టాపిక్స్ మీరు టచ్ చేయకపోతే ఖచ్చితంగా మీరు చూసుకొని వెళ్ళండి. దానికి సంబంధించిన బిట్స్ అయితే ఇస్తున్నారు. ఒకసారి ఆ టాపిక్స్ తెలుగు, ఇంగ్లీషు, అలాగే సైకోల్ సంబంధించిన ఏ టాపిక్స్ ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉందో అవి అయితే మెన్షన్ చేశాను. అవి ఒకసారి చూసుకుని వెళ్ళండి. ఇంక లేట్ చేయకుండా ఈ వీడియోలో క్వశ్చన్స్ ఏవి ఇచ్చారో చూసేద్దాం. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. ఇది 27th మార్నింగ్ జరిగిన పేపర్ అండి. -3 హోల్ టు ది పవర్ ఆఫ్ m+1 ఇంటూ -3 హోల్ టు ది పవర్ ఆఫ్ 5 ఈక్వల్ టు -3 హోల్ టు ది పవర్ ఆఫ్ 7 అయిన m విలువ ఎంత? ఏబి అన్నది కిరణమా, రేఖ, బిందువా, రేఖాఖండమా? అక్కడ మీరు సింబల్ని బట్టి మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ నేను స్టూడెంట్స్ ఇచ్చిన క్వశ్చన్స్ బట్టి అయితే మీకు రాసి పంపిస్తున్నాను, వీడియోలో చేస్తాను. దీనికి ఎక్స్ప్లెనేషన్ మాత్రం అడగండి. ఎందుకంటే స్టూడెంట్స్ ఇచ్చినవి కొన్ని రాంగ్ కూడా ఉన్నాయి, అంటే నెంబర్స్ రాంగ్గా ఉన్నాయి. అయితే మీకు ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ ఉన్నదనుకోండి, మీకు ఆన్సర్ కూడా కరెక్ట్గా మేము చేసి ఇవ్వగలము. నేనే కాదు, ఎవరైనా సరే. ఆ ఆన్సర్ ఇప్పుడు నేను చేశాను అనుకోండి, ఇచ్చిన నెంబర్స్ని బట్టి, అరే నేను ఆ ఆన్సర్ చేశాను, ఆ ఆన్సర్ వచ్చింది, నాకు ఇది రాలేదే అని మీరు మరలా టెన్షన్ పడుతూ ఉంటారు. సో ఆ టెన్షన్ పెట్టడం నాకు ఇష్టం లేదు. క్వశ్చన్ ప్రాపర్గా ఉంటే ఖచ్చితంగా వీడియోస్ చేయొచ్చు, దాని నుంచి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వచ్చు. సో అందుకని మీరు ఎక్స్ప్లెనేషన్ మాత్రం అడగండి. నెక్స్ట్ డిఎస్సికి సంబంధించిన వాటిల్లో ప్రీవియస్ పేపర్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే మాత్రం ఎక్స్ప్లెనేషన్ అడగొద్దు ఫ్రెండ్స్. తెలుగు సైకాలజీకి ఏ క్వశ్చన్స్ ఇచ్చారో దానికైతే ఆన్సర్లు అయితే చేయొచ్చు. ఇవి నెంబర్స్ కరెక్ట్గా ఉండవు, అలాగని ప్రాపర్గా క్వశ్చన్ కూడా సరిగ్గా లేదు. సో అయితే ఎందుకు ఇస్తున్నాము అంటే పలానా టాపిక్ నుంచి మీకు ఈ క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు, సో అందుకనే మీకు ఒక ఐడియా ఉంటుంది. ఆ టాపిక్ ఒకసారి చూసుకొని వెళ్తారు, లేదా ఫార్ములాస్ చూసుకొని వెళ్తారని వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో గమనించగలరు. 2 × 5/6ను అపక్రమంలో రాయిగా n/2 - 3n/4 + 5n/6 ఈక్వల్ టు 21 అయిన n విలువ ఎంత? ఒక అకర్ణీయ సంఖ్యను 5/2తో గుణించి ఆ లబ్ధానికి 2/3ని కూడగా 7/12 వస్తుంది. ఆ సంఖ్య ఏది? వహిద వయసు 9 years. ఆమె సోదరి వయసు ఆమె కంటే రెట్టింపు అయిన వహిద సోదరి వయసు ఎంత? 12/16 భిన్నాన్ని శాతం రూపంలో రాయగా 30:20 నిష్పత్తి ఎంత? వృత్తం చుట్టుకొలత 154 సెంటీమీటర్ అయిన దాని వ్యాసార్థం ఎంత? ఒక వ్యక్తి 10 meters గోడను కట్టాలి. అతను 4 meters 10 సెంటీమీటర్స్ కట్టిన ఇంకా అతను ఎంత గోడ కట్టాల్సి ఉంది? పొడవు 8 సెంటీమీటర్స్, వెడల్పు 3.5 సెంటీమీటర్స్ అయిన దీర్ఘఘన చతురస్ర చుట్టుకొలత ఎంత? త్రిభుజంలోని భుజాలు అసమానము. అయితే ఇది ఏ త్రిభుజానికి సంబంధించింది అడుగుండొచ్చు. సంపూర్ణ ఘనం కాని సంఖ్య అంటే ఇక్కడ ఆప్షన్స్లో 64, 600, 125, 216 వీటిలో సంపూర్ణ ఘనం కాని సంఖ్య అని అడిగారు. 3 అయితే సంపూర్ణ ఘనం ఉంటాయి. సో కానిది ఏంటని అడిగారు. నెక్స్ట్ దీర్ఘఘనం ఘనపరిమాణం 625 సెంటీమీటర్స్, ఎత్తు 25 సెంటీమీటర్స్ అయిన దీర్ఘఘనం భూ వైశాల్యం అంతా. ఒక విద్యార్థి 6 స్నేహితుల దగ్గర గోళీలు గెలిచాడు, మరొకరి దగ్గర 5 చొప్పున గెలిచాడు. అయినా అతను ఎన్ని గెలిచాడు? 5³ - 2 to the power of 5 ఈక్వల్ టు వాల్యూ ఎంత? 2 to the power of 5/2 to the power of 4 హోల్ టు ది పవర్ ఆఫ్ -5 × 2 to the power of 5 ఈక్వల్ టు వాల్యూ ఎంత అని అడిగారు. అలాగే 3/7 ప్లస్ ఇంటూ -6/11 ప్లస్ ఇంటూ -8/21 ప్లస్ 5/22 ఈక్వల్ టు వాల్యూ ఎంత అని అడిగారు. 17/4ను మిశ్రమ భిన్నంలోకి మార్చమన్నారు. టీ యొక్క 3/4 వంతులు 15. దీని సమీకరణ రూపం రాయమంటున్నారు. ఒక అడ్డు వరుసలో 5 చెట్లు ఉంటాయి, n అడ్డు వరుసలో ఉండే చెట్ల సంఖ్య. సో ఇది నిన్నటి పేపర్కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఈరోజు ఇవి ఏ కనిష్ట సంఖ్యను 390తో గుణించగా వచ్చిన లబ్ధము క్యూబ్ వాల్యూ ఎంత? క్యూబ్ వాల్యూ అవుతుంది 9x/7 - 6x ఈక్వల్ టు 15 అయిన x విలువ. 4 వైపుల సమాన పొడవు గల సమాంతర చతుర్భుజాన్ని ఏమంటారు? 14 మిల్లీమీటర్ల వ్యాసార్థం గల వృత్త వైశాల్యం ఎంత? m⁴ - 256 కారణాంకాలు l² + m², m² + n², n² + l², 2lm + 2mn + 2nl కలుపుగా 2 సమఘనాలను ప్రక్కన ఉంచిన దీర్ఘఘనంలో వచ్చు మార్పు.
ఫ్లవర్ వాజ్ ధర 120 రూపీస్ అయినా 10% నష్టంకి అమ్మిన వెల ఎంత? కోణాలను ఎలా కొలుస్తారు? హెయిర్ డ్రైయర్ను విత్ 8% వ్యాట్ 5400కు కొనిన వితౌట్ వ్యాట్ బిఫోర్ ప్రైస్ ఎంత? 3/7 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 17/7 అయిన ఎక్స్ వాల్యూ ఎంత? త్రిభుజం యొక్క 3 కోణాల మొత్తం ఎంత? 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ 3 మైనస్ ఏబీ ఈక్వల్ టు బీ ఈక్వల్ 3. 9 ఆరెంజెస్ను ఒక బాక్స్లో పెట్టిన 738 ఆరెంజెస్ను పెట్టుటకు కావాల్సిన బాక్సులు ఎన్ని? 8 సెంటీమీటర్ 7 సెంటీమీటర్ 6 సెంటీమీటర్లు గల త్రిభుజం చుట్టుకొలత ఎంత? 15/35 విలువ ఎంత? 3కు సంబంధించిన ఒక రిలేటెడ్ ప్రాబ్లం అయితే ఇచ్చారు. 150 kg 30 grams by 30 400 సెంటీమీటర్ ఈస్టు 20 సెంటీమీటర్ నిష్పత్తి ఎంత? భూ వైశాల్యము 180 సెంటీమీటర్స్ అయిన ఘనపరిమాణము 900 సెంటీమీటర్ క్యూబ్ గల స్తూపం ఎత్తు 2/2ను శాతంలోకి మార్చగా అంటున్నారు. అయితే ఒక వ్యక్తి వద్ద 113 విసనకర్రలు కలబోయిన 226 విసనకర్రలు కావాలని వచ్చిన వ్యక్తికి అమ్ముటకు ఇంకా ఎన్ని విసనకర్రలు కావాలి? ఒక బస్ స్టాండ్ నుండి 11:20 AM స్టార్ట్ అయిన 2:40 PM బస్ స్టాప్ దగ్గర ఆగింది. అయినా ఆ బస్ ప్రయాణం చేసిన సమయం ఎంత? సో ఇది టీచర్స్ టోటల్గా అయితే ఈరోజు పేపర్ సంబంధించిన 23 క్వశ్చన్స్ అయితే ఇచ్చేసాను. మ్యాథ్స్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇవి ఈ విధంగా వస్తున్నాయి. సో మీరు నెక్స్ట్ ఏ టాపిక్స్ నుంచి నెక్స్ట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయో ఒకసారి చూసుకొని ఫార్ములాస్ కూడా చూసుకుంటే బేసిక్స్ సంబంధించిన వేస్తున్నారు. డిఎస్సికి అయితే ఇలా అడగరండి, చాలా టఫ్గా ఉంటుంది. టెట్కి మాత్రం మీరు బేసిక్స్ చూసుకుని వెళ్తే సరిపోతుంది, కంగారు పడొద్దండి. సో ఇది టీచర్స్, మీకు ఈ వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి. ఇంకా అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. అలాగే నెక్స్ట్ వీడియోలో తెలుగు సంబంధించిన సైకాలజీ సంబంధించిన ఆన్సర్స్తో కలిపి వీడియో అయితే చూద్దాము. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేస్తే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.